ఇండియాలో గో బ్యాక్, మార్వాడి కల్చర్ గో బ్యాక్, గుజరాతీ కల్చర్ గో బ్యాక్, రాజస్థానీ కల్చర్ గో బ్యాక్, బంగ్లాదేశీ కల్చర్ గో బ్యాక్, పాకిస్తాన్ కల్చర్ కూడా గో బ్యాకే. అర్థమైందా? నువ్వు మనిషిగా ఇక్కడ బతకాలనుకుంటే, మంచిగా బతకాలనుకుంటే బతకండి. మా మీద దాడులు చేసుకుంటూ నీతి ఇక్కడ జాస్తి మాట్లాడవద్దు. నువ్వు అరే గిరే అన్నావంటే మూతి పనులు రాలుతాయి. రే ఏమనుకుంటున్నావు? తమాషాలు చేస్తున్నావా? నువ్వు చేస్తున్నారు. ఎవడనుకుంటున్నావురా? ఎవడనుకుంటున్నావు రే? ఎక్కువ మాట్లాడవద్దు. హలో చెప్పు రే. నువ్వు చేసినా కదా ఎవరికి తెలుగు నేర్చుకోరా, చక్కగా తెలుగు నేర్చుకో. ఫస్ట్ తెలంగాణ భాష నేర్చుకోరా, తెలంగాణ యాస నేర్చుకో. తెలుగు హిందీ నీ హిందీ ఎవరికి కావాలరా? నీ హిందీ పనికి మళ్ళీ హిందీ నాకెందుకు రా? నీ హిందీ నాకెందుకు? నీకు హిందీ రాదు కదా? హిందీ మేము ఎందుకు మాట్లాడము రా? వచ్చినా మాట్లాడను. హిందీ నా భాష కాదు, నా మాతృభాష. నా తల్లి తెలంగాణ, నా భాష తెలంగాణ, నా యాస తెలంగాణ రా. పిచ్చోడా, నా యాస తెలంగాణ, నా భాష తెలంగాణ, నా తల్లి తెలంగాణ, నా తండ్రి తెలంగాణ, నా ప్రాణమే తెలంగాణ రా. మేము ఎందుకు మాట్లాడతాం హిందీ? మాతృభాష హిందీ రా పిచ్చోడా. ఎవడు మాతృభాష హిందీ రా? ఎవడు రా చెప్పింది? నీ మాతృభాష హిందీ కావచ్చు, నా మాతృభాష తెలంగాణ. నీ మాతృభాష హిందీ రా, నా మాతృభాష తెలంగాణ. ఓకేలా నువ్వు చేసిన కదా. ఏం చేస్తావురా? ఏం చేస్తావు? టెన్షన్ అయితే 10 సార్లు ఫోన్ చేసావు. ఎందుకు చేసావురా? నీకు మాట్లాడాలనుకుంటే మాట్లాడు. చర్చ చేస్తావా? చర్చ. నీ షాప్ లో ఎంతమంది తెలుగు వాళ్ళు పనిచేస్తురా? నీ షాప్ లో తెలుగు వాళ్ళు పనిచేస్తురా? 10 మంది చేస్తున్నా. ఎంత చూపెట్టిన లెక్కలది బయట పెట్టు. నీకు ఎందుకు నువ్వెవర్రా? నేనా? ఈ ప్రాంతం నువ్వెవడరా నన్ను అడగడానికి? నీ దుకాణంలో ఎన్ని చేస్తున్నారు? నువ్వు ఎవర్రా? నువ్వు ఇది ప్రధానమంత్రియా ముఖ్యమంత్రిరా? వాళ్ళు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని తెలంగాణ దోసుకోమని చెప్పారా మీకు? నువ్వు ఎవర్రా? దొంగ కొడుకు నువ్వెవర్రా? దొంగ కొడుకు గింగ కొడుకు అని అంటే కొడక చెప్పు తీసుకొని పోతానేమో. నోరు మూసుకోరా. చెప్పండి సార్. తెలంగాణ శ్యామ్ ఎలా రియాక్ట్ అవుతున్నారు, తెలంగాణ శ్యామ్ని ఎలా తిడుతున్నారో మనం చూస్తున్నాం. ఇద్దరి మధ్యలో జరిగినటువంటి కాన్వర్జేషన్, ఒక మార్వాడి వ్యక్తి కాల్ చేసి, ఒక వ్యాపారి కాల్ చేసి మాట్లాడినటువంటి మాటలు మనం విన్నాం. బూతులు తిడుతూ మాట్లాడారు. అయితే ఈ కాన్వర్జేషన్ విన్న తర్వాత మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు? అసలు ఎవరి వాదన కరెక్ట్గా ఉంది? ఈ మార్వాడి గోబ్యాక్ అనే ఉద్యమం ఇప్పుడు పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా మొదలైంది. రాజకీయ వర్గాలు సైతం ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నాయి. బీజేపీలో కీలకమైన నాయకులు బండి సంజయ్, రాజేష్ సింగ్ మాట్లాడుతున్నారు, సపోర్ట్ ఇస్తున్నారు మార్వాడీలకి. అలాగే మహేష్ కుమార్ గౌడ్ కూడా మాట్లాడారు ఈ అంశం గురించి, పిసిసి చీఫ్. ఈ నేపథ్యంలో మీ అభిప్రాయాలు ఏంటి? అసలు మార్వాడి గోబ్యాక్ అనే ఉద్యమం సమంజసమేనా? మార్వాడీలు నిజంగా ఇక్కడ దౌర్జన్యాలు చేస్తున్నారా? మార్వాడీలు నిజంగా ఇక్కడ దోచుకుంటున్నారా? మార్వాడి కల్చర్ ఇక్కడ మంచిది కాదా? మీరేమంటారు? స్థానిక వ్యాపారులు మార్వాడీల వల్ల నష్టపోతున్నారా? ఇంత ఉద్యమం చేయాల్సిన పరిస్థితి నిజంగా ఉందా? ఇలా చాలా అంశాలు. అలాగే పూర్తిగా ఒక కల్చర్ని ఇక్కడి నుంచి నెట్టివేసే ప్రయత్నం చేయడం మంచి విషయమేనా? మార్వాడీలు అందరూ అలాగే ఉన్నారని మీరు భావిస్తున్నారా? ఇలా చాలా అంశాలు చర్చకు వస్తున్నాయి. మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్స్కి కాల్ చేయండి. ఆర్టీవీతో మాట్లాడొచ్చు. ఈ అంశం మీద మీ అభిప్రాయాలను పంచుకోవచ్చు. చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. అలాగే ఆర్టీవీ నిర్వహించినటువంటి ఈ పోల్లో కూడా చాలామంది రెస్పాండ్ అవుతున్నారు. ఒకసారి మార్వాడి గోబ్యాక్ ఉద్యమాన్ని మీరు సమర్థిస్తున్నారా అనే ప్రశ్న అడిగింది ఆర్టీవీ. అప్పుడు ఎస్ అంటూ 72% మంది చెప్తున్నారు, నో అంటూ 28% మంది చెప్తున్నారు. అంటే ఎక్కువ శాతం మంది మార్వాడి గోబ్యాక్ ఉద్యమాన్ని సపోర్ట్ చేస్తున్నారు, కరెక్ట్ అంటున్నారు. ఎందుకని మీరు అలా అనుకుంటున్నారు? మాకు కాల్ చేయండి. లెట్స్ డిస్కస్ అబౌట్ దిస్. ప్రజలకు తెలియాలి మీ అభిప్రాయాలు. ఒకసారి మాట్లాడదాం, డిస్కస్ చేద్దాం. ఇది నిజంగా మంచి పరిణామమైన తెలంగాణకు, హైదరాబాద్కు అన్ని రకాల మతాలు, కులాలు, సంస్కృతులు, సాంప్రదాయాలు కలిసి ఉన్నాయి కదా హైదరాబాద్ మహానగరంలో, భారతదేశంలో. ఇక్కడ వాళ్ళు కూడా ఎక్కడెక్కడికో వెళ్ళి వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు కదా. మరి ఇలా చేయడం సమంజసమేనా? లేదంటే ఎవరో కొంతమంది చేసినటువంటి పనిగా దీన్ని చూడాలా? లేదంటే అందరూ అలాగే ఉన్నారా? మీ అభిప్రాయాలు పంచుకోండి. ఒకసారి మనతో కాలర్ జాయిన్ అవుతున్నారు.
రైట్, పూజ గుప్తా మనతో జాయిన్ అవుతున్నారు, అగర్వాల్ సమాజ్ ప్రెసిడెంట్ పూజ గుప్తా గారు. పూజ గుప్తా గారు నమస్తే. నమస్కారం రఘు గారు, నేను అగర్వాల్ సమాజ్ ప్రెసిడెంట్ కాదండి, నేను అగర్వాల్ సమాజ్ అశోక్ నగర్ శాఖ ఫౌండర్ అండి. అగర్వాల్ సమాజ్ ప్రెసిడెంట్ అనురుద్ గుప్తా గారు. సార్ అది కొంచెం ఓకే, అరే నో ప్రాబ్లం సార్, నో ప్రాబ్లం సార్. అదేంటంటే ఇది ఎట్లా పడుతుందంటే నాకు ఖాళీ కొంచెం ఒక ఫ్యూ లైక్స్ కోసం ఒక ఏంటి మన ఇంటర్నెట్లో మనం కాంకర్ చేసినట్లు అది మార్వాడి గో బ్యాక్ అని పెట్టారు. కానీ వీఆర్ ద ఫౌండర్స్, ఐ మీన్ వీ హ్యావ్ బీన్ దేర్ ఇన్ దిస్ హిందుస్థాన్ సిన్స్ హిందుస్థాన్ ఈజ్ ఫార్మ్డ్. అయితే ఇది నాకు అర్థం అవుతలేదు, ఇది ఎలా చెప్తున్నారు మార్వాడి గో బ్యాక్ అంటే. ఇప్పుడు మేమే ఇంత ట్యాక్స్ కడుతున్నాం, మేమే ఐ మీన్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఎనీ కంట్రీ Marwadi is very important, and we are the pioneers in everything. Any business community you see, it is only the Marwadis who's taking up, and we are for the development of the country. We pay the highest tax. We pay the highest tax. I'm proud of that we pay the highest tax, and despite of all that, we have been told that Marwadi go back. అరే ఏంటిది అది, అసలు అర్థమే ఉందా దానికి? ఖాళీ మీకోసం ఒక లైక్స్ కావాలి, మీకు ఫాలోవర్స్ పెరగాలి, మీకు ఒక పేజ్ మీరు రన్ చేసుకోవాలి. చూడండి ఇది కూడా ఒకటి ఏంటి, ఇది ఇన్కమ్ సోర్స్ జనరేషన్ వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు ఈ సమాజం ఎలా ఉంది, సోషల్ నెట్వర్క్ ఎలా ఉందంటే యూ వాంట్ మనీ, ఎలా మనీ వస్తే మనకు అది అంటారు. ఇదంతా ఇది ఖాళీ ఫాలోయింగ్ పెంచుకోవడానికి, లైక్స్ పెంచుకోవడానికి, ఇన్కమ్ జనరేషన్ కోసం. ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్ లో పేజ్ రన్ చేసినా, ఫేస్బుక్ లో పేజ్ రన్ చేసినా, రఘు గారు ఇది ఒక్కటే ఏంటంటే మనకు డబ్బు కావాలి అంతే. అంతే కదా, కేవలం లైక్స్ కోసం నేనైతే అలా అనుకుంటా. ఎవరు చేస్తున్నారు, ఎవరు ఈ పని చేస్తున్నారని మీరు అనుకుంటున్నారు? నేను ఒక అతను వీడియో చూశాను, అయితే నాకు అర్థం కాలేదు ఆయన ఎందుకు చేస్తున్నారో అర్థం కాలేదు. కొంచెం వైరల్గా అయ్యింది ఆ వీడియో, నాకు అసలు అర్థమే కాలేదు ఎందుకు ఈ మనిషి ఇలాంటి మాటలు మాట్లాడుతుండు, పాటలు పాడుతుండు. ఇన్కమ్ జనరేషన్ కూడా కోసం కూడా ఆయనకు మార్వాడినే కావాలా అని అనుకుంటున్నా. ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ దట్ ఐఎమ్ మార్వాడి, ఐఎమ్ ఇన్కమ్ సోర్స్ జనరేటర్ ఫర్ దట్ పర్సన్ ఆల్సో, ఫర్ దట్ ఛానల్ ఆల్సో. గురించి మనం మరింత డీప్ గా డిస్కస్ చేద్దాం. కాలర్స్ కూడా మనతో జాయిన్ అవుతున్నారు, వాళ్ళ అభిప్రాయాలు కూడా మనం తెలుసుకుందాం. మనతో కృష్ణ జాయిన్ అవుతున్నారు పూణే నుంచి, ఒకసారి మాట్లాడదాం. కృష్ణ గారు హలో. కృష్ణ గారు కెన్ యూ హియర్ మీ? నమస్కారం సార్. నమస్తే అండి. సార్ నేను ఇక్కడ పూణే నుంచి మాట్లాడుతున్నాను సార్, కృష్ణ నా పేరు. చెప్పండి కృష్ణ గారు. ఏం లేదు సార్, నేను చెప్పాల్సింది ఏంటంటే మొత్తం కొన్ని ఎవరో ఇద్దరు కొట్లాడుకునే దానికి ఇది సమాజం మొత్తం ఒక రెండు జాతులకు డివైడ్ ఎందుకు చేస్తున్నారు? అది ఎక్కడ జరిగిందో అక్కడ చేసి క్లియర్ చేయాలి దీన్ని. మరి ఈ రాజకీయాల వరకు, రాజకీయ నాయకుల వరకు తీసుకుపోయి దీన్ని పెద్దగా గొడవ చేస్తున్నారు. మరి ఈ రోజు మేము కూడా ఎన్నో రాష్ట్ర పూణేలో, మేము ఇక్కడ మహారాష్ట్రలో మేము కొన్ని ఏళ్ళ నుంచి ఉంటున్నాం సార్. మళ్ళీ మాకు కూడా ఇట్లాంటివి కేసు అయితే మరి ఇట్లాంటి దాంట్లో మాకు ఎవరు చేస్తారు? మాకు ఎవరైనా వచ్చి చేస్తారా సార్? మేము కూడా ఎన్ని ఫేస్ చేస్తుంటాం ఇట్లాంటివి. ఏదో ఎవరు చేశారని ఒకరి ఇద్దరు చేసిండ్రు, ఏ గొడవ జరిగిందో ఆ గొడవ పైన క్లియర్ చేసి ఇది చేయాలి సార్. ఏంది డివైడ్, మీకు అనవసరంగా లేనిపోని చేస్తున్నారు. అంటే ఇప్పుడు సమాచారం ఇవ్వడం తప్ప అంటున్నారా? సమాచారం కాదు సార్, ఇంత పెద్దగా మొత్తం హైలైట్ చేసే అవసరం లేదు కదా అని అంటున్నా. జరుగుతున్న ఇప్పుడు బండి సంజయ్ మాట్లాడారు, రాజా సింగ్ మాట్లాడారు, మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు. వాళ్ళు ఏం సామాన్యులు కాదు సమాజంలో. ఇప్పుడు కాదండి, సమాచారం ఒకటి నేను మీకు ఆన్సర్ చెప్తున్నాను. కృష్ణ గారు మీరు అంటున్నారు ఎక్కడో ఒక చోట ఏదో చిన్నది జరిగితే దాన్ని ఎందుకు మీరు అంతా చెప్తున్నారు అంటే, ఎక్కడో ఒక చోట ఏదో ఒక గొడవ మొదలైతే దాన్ని అడ్రస్ చేసి దాని మూలం ఎక్కడుందో కనుక్కొని దానికి సొల్యూషన్ ఏంటో చెప్పడం కోసమే మా ప్రయత్నం. మేము ఇప్పుడు మీ కాల్స్ ఎందుకు తీసుకుంటున్నాం? మీ అభిప్రాయాలు చెప్తారని, సమస్య ఎక్కడుందో చెప్తారని, దీనికి సొల్యూషన్ ఏంటో అనలైజ్ చేయడం కోసం. ఓ పక్క పెద్ద పెద్ద రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారు, పార్టీలు స్టాండ్స్ తీసుకునే వరకు వెళ్ళిన తర్వాత ఇది చిన్న విషయంగా మనం చూడలేం. గొడవలు జరుగుతున్నాయి ఓ పక్క. సో దీనికి సొల్యూషన్ ఏంటో తెలుసుకోవాలి, ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలి. ప్రజలు ఏమనుకుంటున్నారో ప్రభుత్వాలకు చెప్పాల్సిన బాధ్యత మా మీదే ఉంటుంది కదా. ఇట్స్ ఆర్ రైట్, ఇట్స్ ఆర్ డ్యూటీ. సో మేమే చెప్పాలి. చిన్న విషయం అని వదిలేస్తే అది రేపు పెద్దది, ఇప్పటికి ఆల్రెడీ పెద్దదైంది, రేపు ఇంకా పెద్దది అవుతుంది. కళ్ళు మూసుకొని కూర్చోవాలా?
కళ్ళు మూసుకొని కూర్చోమంటారా? రైట్ రైట్. నరసింహులు ఉన్నారు మహబూబ్ నగర్ నుంచి. నరసింహులు గారు ప్లీజ్. సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. ఏదైతే ఈ ఇష్యూ జరుగుతుందో గో బ్యాక్ మార్వాడి అనేది కేవలం వ్యాపారస్తులు చేస్తున్నటువంటి ప్రచారం సార్. ఇది ప్రజలకు ఎలాంటి సంబంధం లేదు, తెలంగాణ ప్రజలకు. నా అభిప్రాయం, నేను చూస్తున్న పరిణామాలను బట్టి. ఇక మన తెలంగాణ నుంచి కూడా పోయి రకరకాల రాష్ట్రాలలో మన తెలంగాణ ప్రజలు కూడా బతుకుతున్నారు, జీవనం సాగిస్తున్నారు. కాబట్టి ఇటువంటి అలిగేషన్స్ కరెక్ట్ కాదనేది నా అభిప్రాయము. ఎందుకంటే ఈ రోజు మార్వాడీలు అన్ని గ్రామాలలో ఉన్నారు. ఏదైతే హైదరాబాద్ లో జరిగిన గొడవ ఏదైతుందో అది అక్కడి వరకే సంబంధం, కానీ మొత్తం తెలంగాణకు సంబంధం అనేది కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం సార్. ఓకే, సో అది అంతవరకే కాన్సన్ట్రేట్ చేయాలి తప్పితే మొత్తానికి సంబంధం లేదు అనేది మీ అభిప్రాయం? లేదు సార్. అంటే ఇప్పుడు రాజకీయ నాయకులు దీని గురించి మాట్లాడుతున్నారు, మీరు ఎలా చూస్తున్నారు ఆ విషయాన్ని? రాజకీయ నాయకులు ఖచ్చితంగా ప్రతి దాని గురించి మాట్లాడవలసి వస్తుంది సార్. ఈ రోజు జాతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీలు ఆ రాష్ట్రాల్లో కూడా మనగడ సాగించాలంటే వాళ్ళని వ్యతిరేకిస్తే అక్కడ ఇబ్బంది అవుతుంది కదా సార్. అక్కడ రాష్ట్రాల్లో ఇబ్బంది అవుతుంది కదా ఇక్కడ మనం వ్యతిరేకిస్తే. కాబట్టి ఖచ్చితంగా ఇది ఏదైతే ఉందో ఇది కరెక్ట్ కాదు. ఇది అందరూ ఎక్కడైనా జీవించడానికే హక్కు ఉంది భారతదేశంలో. కాబట్టి ఎక్కడైనా ఎవరైనా జీవించవచ్చు. అట్లా అంటే ఇప్పుడు కేరళ నుండి కానీ కర్ణాటక నుండి కానీ వచ్చి ఇక్కడ బేకరీలు పెట్టిరు, వాళ్ళందరినీ గో బ్యాక్ అంటానంటే రాష్ట్రం ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది నా అభిప్రాయం సార్. ఖచ్చితంగా రైట్. థ్యాంక్ యూ నరసింహులు గారు మాతో మాట్లాడినందుకు. పూజ గుప్తా గారు. నా వాయిస్ క్లియర్ గా ఉందా? పూజ గుప్తా గారు, రేపు దీని గురించి పెద్ద ఏదో ఉద్యమం చేస్తున్నామని చెప్పి ప్రకటించారు ఇప్పటికే. సో మీరు దాని గురించి ఏం మాట్లాడతారు? ఇలాంటి ఉద్యమం చేయడానికి అవసరం ఏముంది? ఐ డోంట్ అండర్స్టాండ్. దే హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్రీ టైమ్. ఇస్ ఇట్? ఏంటిది ఇది? ఎందుకు ఇలాంటి ప్రోగ్రామ్ చేసి ప్రజలకు ఇబ్బంది పెట్టడం, వాళ్ళు ఇబ్బంది పడడం, అదంతా అవసరమా? అసలు అవసరమే లేదు. ఎందుకు ఇలాంటి చేస్తుండ్రు? నాకు అది అర్థమే అవుతలేదు. అంటే మార్వాడీలు ఇక్కడికి వచ్చి దోచుకుంటున్నారు అనేది బేసిక్గా వాళ్ళు చెప్తున్నటువంటి మాట. దోచుకుంటున్నారు వాళ్ళు అంటే వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే వ్యాపారులు, స్థానిక వ్యాపారులు కొంతమంది కంప్లైంట్ చేస్తుంది ఈ ఉద్యమంలో చెప్తున్న మాట ఏంటంటే ట్యాక్స్ పే చేస్తున్నాం రఘు గారు. మేమే మొత్తం ట్యాక్స్ ఎంత పే చేస్తాం? మార్వాడీసే ట్యాక్స్ పే చేస్తారు, గుజరాతీసే ట్యాక్స్ పే చేస్తారు. ఎక్కువ మన సిటీ రన్ చేయాలంటే అంత ట్యాక్సే కావాలి కదా, డబ్బే కావాలి కదా. డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? మేమంతా కాంట్రిబ్యూట్ చేశాక కూడా ఇవి మాటలు వినడం అస్సలు అర్థమే అవుతలేదు. ఎందుకు ఈ మాటలు వస్తున్నాయి? మార్వాడీలు కూడా పే చేస్తున్నారు. Yes, absolutely. Thank you for correcting me. Just correcting your thing. మార్వాడీలు కూడా పే చేస్తున్నారు. Yes, thank you so much. అదే ఇంకా ఇది ఇప్పుడు మనం చూస్తాం బయట కంట్రీస్ నుంచి ఎంతోమంది ఇండియాలో ఉండిపోతున్నారు. వాళ్ళు అసలు వెళ్తలేరు. వాళ్ళదేంటి చేసేది ఉంటే వాళ్ళ కోసం చేయాలి కదా. ఎందుకు మా భారతదేశంలో, ఎందుకు మా హిందుస్థాన్లో మీరు ఉంటున్నారు? బయట నుంచి మైగ్రేట్ చేసి ఎన్ని రిలీజన్స్ వచ్చి ఉండిపోతున్నారు, వాళ్ళు అసలు వెళ్ళిపోతలేరు. అయితే దానికి మనం ఏం చెప్పలేం కదా. అంటే ఇప్పుడు వడ్డీలు ఎక్కువ తీసుకుంటున్నారనో, లేదంటే మార్వాడీ షాపుల్లో మార్వాడీలకే ఉద్యోగాలు ఇస్తున్నారు, బయట వాళ్ళకి ఇవ్వడం లేదు, లేదంటే మార్వాడీలకి సంబంధించినటువంటి ఈ హోల్సేల్ షాపుల నుంచి మార్వాడీలకే తక్కువ రేటుకి అమ్ముతున్నారు, బయట వాళ్ళకి ఎక్కువ రేటు అమ్ముతున్నారు. ఇవి వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు. కరెక్ట్. కానీ ఇది తప్పు. ఇలాంటి ఆరోపణ పెట్టడం తప్పు కదా. అంటే అది అలా ఏం జరగడం లేదా? పెట్టడం చాలా తప్పు. అంటే అలా ఏం జరగడం లేదా? వాళ్ళు చెప్పారు గారు ఏం జరగడం లేదు. ఎందుకు జరుగుతుంది? అలా ఏం జరుగుతలేదు, అస్సలు జరుగుతలేదు. మార్వాడీస్ ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు? కాస్ట్ చూడరు, ఏం చూడరు.
మీరు చూడండి, ఏదైనా బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్లో ఎంతమంది పనిచేస్తారు, వాళ్ళంతా మార్వాడీస్ అయినా పనిచేసేట వాళ్ళు, అన్ని రిలీజన్స్ వాళ్ళు పనిచేస్తారు కదా. అందరికీ ఇప్పుడు కొత్త స్కీమ్లు అయితే మేము ప్రివిలేజ్ కార్డ్స్ కూడా ఇవ్వడం సిద్ధంగా ఉన్నాం. కొత్త ప్రెసిడెంట్ ఎవరు వచ్చారో ఆయన అది కూడా అంటున్నారు, ఎవరో ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకు ఎంప్లాయీ కార్డ్స్ కూడా ఇప్పించడం, అంత గణం కూడా చూసుకుంటున్నాం మేమన్నమాట. ఇంత ఫార్వర్డ్ చూసాక కూడా ఇవన్నీ మాటలు రఘు గారు, ఎందుకు మనకి ఇవన్నీ మాటలు? ఇప్పుడు ఇప్పుడు ప్రధానంగా చేస్తున్నటువంటి ఇంకో ఆరోపణ ఏంటంటే, ఇక్కడ మా మీద దాడులు చేస్తున్నారు. ఇప్పుడు ఆ కారు పార్కింగ్ దగ్గర జరిగినటువంటి దాడి కానీ, ఫోన్ కాల్ సంభాషణ కానీ మీరు విన్నారు. సో ఇలాంటివి ఇంకా చాలా జరుగుతున్నాయి, దౌర్జన్యం చేస్తున్నారు అనేది మరొక మాట. అది ఖచ్చితంగా తప్పండి. అలాంటివి ఏమవుతలేదు, అలాంటి ఎక్కడ అవుతున్నాయి చెప్పండి మీరు. అస్సలు ఏదో ఇన్సిడెంట్ ఎక్కడ కాదా? ఇప్పుడు బయట నుంచి ఎంతమంది వచ్చి ఉంటున్నారు మన ఇండియాలో, మన హిందుస్థాన్లో, వాళ్ళు ఏం చేయటం లేదా? అవి బయట వస్తలేవా? అయితే అట్లాంటప్పుడు మనం వాళ్ళని పోమని చెప్పాలి. కానీ ఇవేంటి చిన్న చిన్న విషయాలు ఎప్పుడూ జరుగుతుంటే అవి మనం మ్యూచువల్గా సాల్వ్ చేసుకోవచ్చు కదా. ఇట్లాంటివి మీరేమంటారు రఘు గారు? నేను చెప్పింది కరెక్టే కదా రఘు గారు? మీరు వింటున్నారా నేను చెప్పింది? మరొకసారి రిపీట్ చేస్తారా? నేను చెప్పింది కరెక్టే కదా. ఇప్పుడు బయట నుంచి ఎంతో కాస్ట్ వాళ్ళు వచ్చి మన హిందుస్థాన్లో, మన భారతదేశంలో ఉండిపోతున్నారు. వాళ్ళు ఏం క్రైమ్ చేయటం లేదా, వాళ్ళు ఏం తప్పు పని చేయటం లేదా? అట్లాంటప్పుడు మనం వాళ్ళ గురించి ఏం చేస్తున్నాం? వాళ్ళని అలానే విడిచిపెట్టేస్తున్నాం కదా. ఎందుకు విడిచిపెట్టేస్తున్నాం? అది మన తప్పు కాదా? ఖచ్చితంగా ఎవరు తప్పే కదా. విడిచిపెట్టడం తప్పే, క్రైమ్ చేయడం తప్పే, విడిచిపెట్టడం తప్పే, ఎవరు చేసినా తప్పే. ఎస్. అది కాకుండా ఖాళీ ఏదో మీరు రన్ చేసుకోవాలి, అది కోసం ఇన్కమ్ జనరేషన్ కోసమే అనుకుంటా. ఎందుకంటే మార్వాడి చేయాలంటే ఏదైనా పోగొట్టుకోడు, కానీ పరువు మాత్రం పోగొట్టుకోడు. ఏమైనా ఇచ్చేస్తాడు, ఏదైనా చేయమంటే చేసేస్తాడు మార్వాడి అంటే. అట్లా ఇప్పుడు డబ్బు ఇలా వేసేస్తాడు, అట్లా అనమాట. అట్లాంటప్పుడు ఇది కూడా దానికోసమేనా? సో ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున ఏదో ఉద్యమం చేస్తామని చెప్తున్న నేపథ్యంలో ఇంత పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి కదా, మరి దీని గురించి ఏం చేయబోతున్నారు? మీ ఫౌండేషన్ నుంచి కానీ, లేదంటే మార్వాడీస్ తరపు నుంచి ఏమైనా దీని గురించి యాక్షన్ ఉండబోతుందా? మేము ఆల్రెడీ దీనికి మొన్న మాకు ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ అయింది, దాంట్లో మాట్లాడాం దీని గురించి. అయితే మా ప్రెసిడెంట్ గారు చెప్పారు, ఆయన మాట్లాడతా అని చెప్పారు. చీఫ్ మినిస్టర్ గారితో లేకపోతే గవర్నర్ గారితో మాట్లాడతా అని చెప్పారు. అయితే ఇలాంటి విషయాలు మనము అంత పట్టించుకోవద్దు. ఐ మీన్ చెప్తూనే ఉంటారు, మనం ఆ చిన్న వాటికి అన్నిటికీ పట్టించుకుంటే అంతా ఐ మీన్ ఎక్కడ గ్రోత్ ఉంటుంది అట్లా అనుకుంటా. ఓకే రైట్, చూద్దాం ఏం జరగబోతుంది అనేది. ఆ టైమ్ ఈజ్ ఓన్లీ ఫర్ ప్రోగ్రెస్, నాట్ ఫర్ డూయింగ్ థింగ్స్, బట్ స్టిల్. ఒకసారి నేను ఒక కాలర్తో మాట్లాడతాను, కాలర్తో మాట్లాడి మళ్ళీ నేను మీతో మాట్లాడతాను. జస్ట్ గివ్ మీ ఎ మినిట్. గణేష్ గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. గణేష్ గారు. ఓకే. రైట్ కాల్ డ్రాప్ అయింది. మరొక నిమిషంలో కాలర్స్తో మనం మళ్ళీ ఇంటరాక్ట్ అవుదాం. పూజ గుప్తా గారు. మరొక కాలర్ ఉన్నారు, ఐ జస్ట్ టాక్ విత్ హిమ్. సమీర్ ఉన్నారు సికింద్రాబాద్ నుంచి. సమీర్. వెంకట నమస్తే. యాక్చువల్లీ ఇందాక అక్క మాట్లాడింది మార్వాళ్ళు ట్యాక్స్ పే చేస్తారు కదా అన్నది. ట్యాక్స్ ఎవరైనా పే చేసిన మాత్రాన ఒకవేళ ట్యాక్స్ పే చేసి కొట్టే రైట్ ఉంటుందా? రోడ్డు మీద కారు నిలబెట్టి తీయమని చెప్పేసి రోడ్డు తీయకుండా ఒక గలీజ్గా ఏదో కించపరిచి మాట్లాడి వాళ్ళకి 4-5 మంది వచ్చి లోపల నుంచి చైర్లు తీసుకొచ్చి కొట్టేంత, చైర్లు అయితే రోడ్ల మీద చైర్లు ఉండే కదా, షాప్ లో నుంచి చైర్లు ఇచ్చి కొట్టేంత రైట్ ఇచ్చిందా? ట్యాక్స్ కడితే ట్యాక్స్ అందరూ పే చేశారు కదా. వాళ్ళు కూడా ఎవరు బిజినెస్ చేస్తారు వాళ్ళు పే చేస్తారు, మన తెలంగాణ వాళ్ళు తెలంగాణ పే చేస్తారు. ఇప్పుడు ప్రతి దానికి వాళ్ళు ఎంప్లాయీస్ ఉన్నారు. ఎంప్లాయీ నేను తెలిసినంత షాప్ లో మాత్రాన ఏ మార్వాడి షాప్ లో తెలుగులు పనిచేయరు, వాళ్ళు తీసుకోరు కూడా. నేను సికింద్రాబాద్ ఉంటాను, నేను బోయిన్తో ఉంటాను, నేను డిపార్ట్మెంట్ లో పనిచేస్తామని నాకు అంత ఐడియా ఉంది. ఇంకోటి మన అక్క ఇంకో మాట్లాడారు, ఏదో వాళ్ళు బయట వాళ్ళు వస్తారంటే మన కంట్రీ నుంచి బయట చాలా మంది పోయారు. అది వాళ్ళు వాళ్ళ కంట్రీ నుంచి ఇక్కడ వచ్చి మన కల్చర్ ని వాళ్ళు వచ్చేసి కల్చర్ చేయదు, మాది చేయండి, మాది పెత్తనమండి అని చెప్తలే కదా. ఇది మన ఇండియా భారత్ అందరూ ఉన్నాం కాబట్టి ఎవరిని ఒకరికొకరు గౌరవించుకోవాలి. మనం చేసింది కొట్టింది ఎందుకు అనేది మాట్లాడుతుంది అక్కడ. ఎందుకు ఆ దళిత బిడ్డను కొట్టిండు, ఎందుకు ఆ బీసీ బిడ్డను కొట్టిండు, అసలు రోడ్ మీద జరుగుమంటే అరే ఏదో ఒక జాతి భాష ఆడి, ఆ జాతి భాష ఆడడం ఎందుకు?
అది దానికి సమాధానం ఇవ్వకుండా వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు డైరెక్ట్ స్టేట్ ఫార్వర్డ్ దానికి సమాధానం ఇవ్వకుండా అది తప్పు జరిగింది, మార్వాడి విషయంలో ఎవరు చేసినా అది తప్పే, అట్లా రోడ్డు మీద కొట్టొద్దు, ఆ దళిత భాషని తిట్టొద్దు అని చెప్పడం వదిలేసి అంటే వాళ్ళు వేరే వచ్చి చేస్తున్నందుకు మేము కూడా మీరు కూడా వచ్చి ఇక్కడ చేస్తారా? అది తప్పు కదా. దాన్ని కంప్రమైజ్ చేసి దానికి అవును వాళ్ళు చేస్తారు కాబట్టి మేము కూడా చేస్తాం. ఇది ఒకటి. ఇంకోటి ఇప్పుడు ఏదో మన వీళ్ళని తీసుకెళ్ళండి అంటే వాళ్ళు వాస్తవం అది తీసుకెళ్ళాలంటే గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది, వాళ్ళకు బార్డర్ వీసా ఎందుకు వస్తుంది, వీసా క్లోజ్ చేయమని చెప్పండి. కానీ ఇప్పుడు తెలంగాణ మాట్లాడుతుంది సమీర్ గారు, ఇప్పుడు ఓవరాల్ గా అసలు ఉద్యమం అంటే ఒక చోట రెండు చోట్ల ఎక్కడో కొన్ని చోట్ల జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఆధారంగా ఓవరాల్ గా ఇంత పెద్ద రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని తీసుకురావడం అనేది సమంజసమా? సమంజసమే. కల్చర్ గో బ్యాక్ అన్నారు, ఎందుకంటే ఇక్కడ కల్చర్ కూడా ఒకటి ఉంటది, ఆ కల్చర్ ని కాపాడుకోవాలి కదా. మన కల్చర్ తెలంగాణది కూడా ఉంటుంది కదా, ఆ కల్చర్ ని గో బ్యాక్ అన్నాడు ఆయన. సామాన్య కూడా పెట్టింది కల్చర్ గో బ్యాక్ అని. మార్వాడి వెళ్ళిపోండి పోండి అని అనలేదు కదా, కల్చరల్ గో బ్యాక్. ఎవరైతే తిట్టురో ఇదే మార్వాడి సరే వాళ్ళు మన శ్రవణ్ మొన్న టీవీలో మాట్లాడే గురించి చూసాను నేను. అవును ఎవరు అట్లా తప్పు చేయలేరండి, తప్పు నువ్వు నిర్ణయించావు కదా, ఆ పోలీస్ కేసు కావాలి, ఎఫ్ఐఆర్ కావాలి, అది ఎందుకు మాట్లాడు మీరు అని ఖండించాల్సి పోయి మీరు ఆయన అవును మంచి చేసిండు అని చేయలేడు అలా చేయడు మార్వాడి కొట్టారు గిట్టారంటే ఎంతమంది ప్రూఫ్ చూపెడతారు. ఇంకోటి ఏంటంటే ఫైనాన్స్ అని చెప్పారు కదా, ఎంతో మంది డాక్యుమెంట్లు పెట్టుకొని వాళ్ళకు వెళ్ళగొట్టిన పరిస్థితి బోయినపల్లి కూడా చాలా మంది ఉన్నారు. నేను చూపెట్టాలా డాక్యుమెంట్స్ సహా కావాలంటే నీకు ఒకసారి మీకు నేను తీసేస్తా సజెషన్ క్యాండిడేట్ తీసుకొచ్చి. ఇంకోటి బంజారీస్ లో కూడా ఉంటారు ఒక మార్వాడి, ఆయన పైసలు ఇచ్చి డాక్యుమెంట్ పెట్టుకొని ఆ మీద వాళ్ళకి అవసరాన్ని తీసేసుకొని ₹2 ఏదో శ్రావణ్ మొన్న చెప్పారు గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ₹2 కన్నా ఎక్కువ అయ్యారు. ₹2 ఎక్కువైతే మీరు నేను 2.5 ₹3 ఇచ్చినట్లు అదే మార్వాడి గోల్డ్ షాప్ లో నేను ₹1 ఏం చేస్తారు? అవునా కదా, ఇది తప్పు. ఇది దాన్ని కప్పిపించుకోవద్దు. తప్పు చేసిండు అవును మీరు కూడా నిర్ణయించాలి, అవును ఇది తప్పు చేసి ఆయన పర్లేదు ఎవరు తప్పు చేసిండు. నేను 100 డాక్యుమెంట్ కాదు, నేను మీకు డాక్యుమెంట్ కావాలంటే నేను ఇప్పిస్తాను. నేను ఆల్రెడీ నేను చెప్పొద్దు, అది నాకు తెలుసు అవన్నీ. ₹2 కాదు పెట్టుకొని ఒరిజినల్ డాక్యుమెంట్ పెట్టుకొని పైసలు ఇచ్చి ఇప్పటివరకు డాక్యుమెంట్ కూడా వాళ్ళు తీసుకోకుండా చేసారు, మార్కెట్లలో ఉన్నారు. కానీ ₹2 చేసాడు గవర్నమెంట్ నామ్ ప్రకారం. గవర్నమెంట్ నామ్ కాదు, అవును ట్యాక్స్ కట్టాలంటే ₹2 అని చెప్పేసి ₹3 ఇచ్చేసి అదే ట్యాక్స్ మీరు కడుతున్నారు. ఆ ₹2 కూడా ట్యాక్స్ కట్టలేదు కదా మీరు. కానీ దానికి ఒక వేరే పొంతు వేరే దారి తప్పించడం ఏదో శాంతి చేసిన తప్పు, అవును వాళ్ళు వేరే బ్యాక్ ఎంత ఉందంటే అంటే మీరు కొట్టింది దాన్ని సమర్థిస్తున్నమాట. రైట్ వి గాట్ యూ. మీ అభిప్రాయం మాకు అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్ కాల్ చేసినందుకు సమీ గారు. అలాగే మహేష్ గౌడ్ జాయిన్ అవుతున్నారు హైదరాబాద్ నుంచి. మహేష్ గౌడ్ గారు. హలో. మహేష్ గౌడ్ గారు. ఏం లేదండి, ఈ మార్వాడీలకు ఈడ తెలంగాణలో వచ్చి వాళ్ళు వ్యాపారాలు చేసుకొని ఒక వ్యాపారస్తుడుగా బతుకుతే ఎవరికి ఏం అభ్యంతరం లేదు. కానీ వాళ్ళు ఇక్కడ హైదరాబాద్కు వచ్చి ఇక్కడ వ్యాపారం చేసుకుంటూ ఇక్కడ తెలంగాణ ప్రజల మీదనే దాడి చేస్తా ఉంటే వాళ్ళకు ఎంత దుర్మార్గము, వాళ్ళకి ఎంత ధైర్యము, వాళ్ళు ఇంకా ఎవడున్నాడు వాళ్ళంతా అందరి సంగతి చూస్తాం. మేము తెలంగాణ 60 ఏళ్ళు కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నది. వేరే రాష్ట్ర వాళ్ళు వచ్చి ఈడ పెత్తనం చేస్తే ఈడ దోపిడీ చేస్తుంటే ఈడ అరాచకం చేస్తుంటే ఈ సంస్కృతిని అవమానపరుస్తుంటే చేస్తుంటే చూస్తూ ఊరుకోవడానికి లేదు. వీళ్ళు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు కూడా చాలా ట్యాక్స్లు కొడుతున్నారండి. ఈ రోజు వాళ్ళు సపోర్ట్ చేసే వాళ్ళు అంతా కూడా వాళ్ళు ఏం సమాధానం చెప్తారు? వీళ్ళు ఒక 3-4 బుక్కులు పెట్టుకుంటారు వీళ్ళు వాళ్ళ దగ్గర. ఒక మనిషిని బట్టి వాళ్ళు బుక్ రిసిప్ట్ ఇస్తారు. చాలా ట్యాక్స్లే కొడుతూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వాలకి. అదే విధంగా దో నెంబర్ మాల్ అమ్ముతారు. దో నెంబర్ అంటే డూప్లికేట్ మాల్ అమ్ముతారు. వీళ్ళు డంపింగ్ రాష్ట్రంగా వీళ్ళు అక్కడ రాజస్థాన్ గుజరాత్ నుంచి డంపింగ్ బంగారం తీసుకొచ్చి ఇక్కడ అమ్మి దానికి ట్యాక్స్ కట్టకుండా ఎగ్గొట్టి రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వాలకు వేరే కోట్ల ట్యాక్స్లే కొడతారు. అలా ఎగ్గొట్టే పైసలు ఈ రోజు బాగా సంపాదించుకొని బాగా మదమెక్కి ఈ రోజు ఒక దళిత బిడ్డ మీద తెలంగాణ గడ్డ మీద అకారణంగా కొన్ని తప్పులు చేస్తే నేను ఒప్పుకుంటా. అకారణంగా దాడి చేసిరంటే వీళ్ళకి ఎంత బలుపు, ఎంత ధైర్యం వీళ్ళు ఎవరిని చూసుకుని వీళ్ళు అనుకుంటున్నారు. మేము దోపిడీ మాకు అన్యాయం చేస్తున్నారంటే సొంత తెలుగు వారి నుంచే మేము విడిపోయాము. వీళ్ళెంత మేము తలుచుకున్న వీళ్ళు ఒక్కరోజు హైదరాబాద్ లో వీళ్ళు తెలంగాణలో వ్యాపారం చేయరు. మేము త్వరలోనే వీళ్ళ సంగతి తెలుస్తాం. తెలంగాణలో మార్వాడి దగ్గర ఎవరికి వ్యాపారం చేయొద్దు. అదేవిధంగా వీళ్ళకి ఎవరికి సహకరించొద్దు.
అదేవిధంగా వీళ్ళకు సహకరిస్తున్నటువంటి పార్టీలు నాయకులను మీద సంగతి కూడా చూడాలని మేము తెలంగాణలో త్వరలో పెద్ద ఎత్తున తీసుకురాబోతున్నాం. అసలు వీళ్ళు ఎవరండి వీళ్ళు వ్యాపారం చేసుకోవడానికి వస్తే ఎవరికి అభ్యంతరం లేదు, కానీ తెలంగాణ మీద దాడి చేసి తెలంగాణ కల్చర్ మీద దాడి చేసి ఆఖరికి మళ్ళీ ట్యాక్సీలే కొట్టి తెలంగాణ ఈయన ఒక్క షాప్ లో కూడా తెలంగాణోడు వీళ్ళు 10 మంది వీళ్ళ షాప్ లో ఉంటే ఒక్కడు కూడా తెలంగాణోడు ఉండడండి. ఎంత దుర్మార్గము! ఎంత ఈరోజు మొత్తం తెలంగాణ ఎంక్వైరీ చేయండి. ఒక్క షాప్ లో కూడా తెలంగాణోడు పని పెట్టుకోరు వీళ్ళు. మళ్ళీ అదే విధంగా 2 నెంబర్ మాల్ అమ్ముతారు. అదేవిధంగా మార్వాడీలకు తక్కువ రేటుకు అమ్ముతా ఉంటారు. ఏమనుకుంటా ఉన్నారు వీళ్ళు? నేను చెప్తా ఉన్నాను, నేను ఆర్ఎస్ఎస్ బీజేపీ మంచిగా చెప్తా. వాళ్ళు అనుకుంటున్నారు ఆర్ఎస్ఎస్ బీజేపీ మాకు సపోర్ట్ ఉన్నది, మేము అనుకుంటున్నారు. నేను ఆర్ఎస్ఎస్ బీజేపీ మంచిని మాట్లాడుతా ఉన్నాను. మా తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగితే చూస్తూ పార్టీలు సిద్ధాంతాలు ఏమీ పట్టించుకోం మేము. యా మహేష్ గౌడ్ గారు ఒక్క నిమిషం మీరు లైన్లో ఉంటారా? మనతో పూజా గుప్తా గారు మాట్లాడుతున్నారు, ఇటు మార్వాడీస్ గ్రూప్ నుంచి మాట్లాడుతున్నారు, అసోసియేషన్ నుంచి. ఒకసారి పూజా గుప్తా గారితో మాట్లాడదాం. పూజా గుప్తా గారు, మీరు వింటున్నారు, చాలా అగ్రెసివ్గా మాట్లాడుతున్నారు మహేష్ గౌడ్ గారు మీరేమన్నా ఈ అంశం గురించి మాట్లాడతారా? చాలా విషయాలు మాట్లాడారు కదా, హౌ డు యు రియాక్ట్? మహేష్ కుమార్ గారికి నమస్కారం అండి. చాలా బాగా మాట్లాడారు, కానీ అసలు అలాంటివి ఉండవు కదండి. ఇప్పుడు మీరు చూడండి, ఎంత ఇండస్ట్రీస్ ఉన్నా, ఏ ఫ్యాక్టరీస్ ఉన్నా, దాంట్లో ఖాళీ మార్వాడీసే వర్కర్స్ ఉన్నారా? మీరు చెప్పినట్లు తెలంగాణ వర్కర్స్ లేరా? అసలు మీరు చూశారా? అది చెప్పడం ఎంత తప్పండి. ఇక్కడ బీహార్ వాళ్ళు అందరు వాళ్ళు వచ్చి చేస్తున్నారు కదా. ఈవెన్ ఏ కమ్యూనిటీ అయినా పెట్టుకుంటాం కదా. ఆఫ్టర్ ఆల్ వీ నీడ్ వర్కర్స్. ఎనీబడి అయితే ఏముంది దాంట్లో? అలా ఏం లేదు కి ఖాళీ ఓన్లీ మార్వాడీసే పెట్టుకుంటాం, ఓన్లీ అగర్వాల్ మనిషికే పేమెంట్ పెట్టి ఆయనతో వర్క్ చేపిస్తాం, అలా ఏం లేదు కదా. మళ్ళీ అలా చెప్పడం ఎంత తప్పండి, అలా చెప్పకూడదు కదా. ఒకటైతే అది విషయం. ఇంకొకటి ఏమన్నారు, మార్వాడీకి అయితే తక్కువ ధరలో ఇస్తా అన్నారు. అయ్యో, బిజినెస్ చేసినప్పుడు అలా ఎలా ఉంటుంది చెప్పండి? బిజినెస్ చేసినప్పుడు మనం కులం చూసి బిజినెస్ చేసుకుంటామా ఏంటి? ఇప్పుడు ఒక జైన్ ఉండొచ్చు, ఒక ముస్లిం ఉండొచ్చు, ఏ కమ్యూనిటీ అయినా ఉండొచ్చు. మనకు ఎవరు బిజినెస్ కమ్యూనిటీ ఒకటే కదా. అది దాంట్లో కాస్ట్ అనేది ఏమి ఉండదు. ఈ కాస్ట్ ఉన్న మనకు కాస్ట్ వేరియేషన్ చేసుకుంటే మీరు బిజినెసే చేయలేరు. అసలు మన సెక్యులర్ స్టేట్ అండి. ఈ సెక్యులర్ స్టేట్ అనేది మర్చిపోయారా ఏంటి? సెక్యులర్ స్టేట్ ఉన్నప్పుడు అలాంటి మాటలు వస్తే నాకు మహేష్ గౌడ్ గారి మాటే కాదు, చాలా మంది అభిప్రాయం ఏంటంటే బయట వ్యక్తులతో పోల్చుకుంటే అది తప్పు కదా రఘు గారు. అలా ఎలా మాట్లాడతారు? మనము ఎనీవే, మహేష్ గౌడ్ గారి అభిప్రాయమే కాదు, చాలా మంది అభిప్రాయం ఏంటంటే మార్వాడీలు ఎక్కువ ఈ డాక్యుమెంట్స్ పెట్టుకొని డబ్బులు ఇచ్చిన తర్వాత ఎక్కువ వడ్డీలు తీసుకోవడం కానీ, లేదంటే వాటి గురించి ఎక్కువగా ఈ గొడవ చేయడాలు ఇవన్నీ కూడా చేస్తున్నారు అనేది ఆయన చెప్తున్న మాట. అలా కొందరు ఉంటాయి చూడండి. ఏ కమ్యూనిటీలోనా there is some good section, there is some bad section. Just because of the bad section we cannot ignore the good section people కదా అండి. ఏ కమ్యూనిటీలోనే ఉంటాయి, అవి ఉండవా? పార్టీలనే మతభేదాలు ఉంటాయండి. ఒక పార్టీలు ఉంటారు, దాంట్లోనే కొట్లాడుకుంటారు, దానికి ఏం చెప్తారు? అవి మతభేదాలు ఉండవా? ఉంటాయి. అన్ని చేతిలో 5 ఫింగర్స్ ఉంటే అన్ని 5 ఫింగర్స్ ఒకటే సైజ్ లేవు కదా, అన్ని వేరే సైజ్. అయితే అన్ని కమ్యూనిటీలో అన్ని టైప్ ఆఫ్ పీపుల్ ఉంటాయి. వీ హ్యావ్ టు అడ్జస్ట్ విత్ ఎవ్రీ టైప్ ఆఫ్ పీపుల్, రైట్ కదా. అలా మనం అనుకోకూడదు, ఈయన ఇలా చేసిండు మనం ఇలా చేస్తాం. అదేంటిది? మనం పీస్ఫుల్గా ఉండాలా, మనం గ్రోత్ కోసం చూసుకోవాలా, లేకపోతే ఇలాంటి చిన్న వాటికి అంత పెద్ద ఇష్యూ చేసి అంత పెద్ద అది చేసి చేయడం అదంతా అవసరమా? మనకు అంత టైం ఉందా? అర్థం కాదు నాకు. అర్థం కాని విషయాలు ఇవి కొన్ని. పూజ గుప్తా గారు ఒక్క నిమిషం, సతీష్ జాయిన్ అవుతున్నారు, కాలర్, మాట్లాడదాం. సతీష్ గారు ఫ్రమ్ హైదరాబాద్. సతీష్ గారు హలో. యా సతీష్ గారు చెప్పండి, వినిపిస్తుంది. నేను ఇది లైవ్ చూస్తా ఉన్నా అండి. ఈవెన్ షమీ గారు చెప్పింది, మహేష్ గౌడ్ గారు చెప్పింది కూడా నేను స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తా ఉన్నాను. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ లో చాలా షాపులు ఉన్నాయండి. షాపుల్లో మార్వాడి షాపులు అన్ని ట్యాక్స్ కడుతున్నారు, మేమే ట్యాక్స్ కడుతున్నాం అని చెప్పని అంటున్నారు కదా. కానీ మేము చాలా సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాం, ఇక్కడనే షాప్ లో పర్చేజ్ చేస్తున్నాం. ఎవరు కూడా క్యాష్ మెమో అనేది ఎప్పుడు ఎవరికి ఇవ్వట్లా. ఎలా ట్యాక్స్ కడుతున్నారు వీళ్ళు?
సో ఈ మార్వాడి షాప్స్కి ఏమైనా ట్రాకింగ్ ఉందా, గవర్నమెంట్ అప్రూవల్ లైక్ సో ఎక్కడా కూడా జిఎస్టీ నెంబర్తో సహా ఎక్కడా కూడా బిల్ ఇవ్వరు, ఫోన్ పే వాడరు, గూగుల్ పే వాడరు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ యూజ్ చేయరు, ఓన్లీ క్యాష్ ఇవ్వాలి. సో గవర్నమెంట్ కి ట్యాక్స్ ఎట్లా వస్తుందో నాకు తెలియట్లేదు. దట్టు ఇంకొకటి ఏంటంటే గుప్తా గారు చెప్తున్నారు చాలా ఈజీగా చెప్తున్నారు ఏంటంటే ప్రతి చోట ప్రతి విషయంలోనూ ఇలా జరుగుతుంది అని. మార్వాడి షాపుల్లో తెలంగాణ వాళ్ళని ఎవరిని పెట్టుకుంటున్నా అది ట్రూ. ఎక్కడ చూడండి ఎక్కడ కూడా మార్వాడి షాపులు తెలంగాణ కానీ తెలుగు వాళ్ళు కానీ ఎప్పుడు ఉంటారు. వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళనే ఇంప్రూవ్ చేసుకుంటున్నారు తప్ప వేరే విధంగా ఏమీ లేదు. కానీ ఇంకొకటి ఏంటంటే వీళ్ళంతా ఒక్కటిగా ఉంటారు, కరెక్ట్ కాదని అట్లా. ఇప్పుడు ఎవరినైనా లోకల్ ఎయిడ్స్ ని మరి ఇలాగా దౌర్జన్యం చేసి కొట్టడం మొండ మార్కెట్ లో జరిగిన దానికి మరి పోలీస్ నుంచి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదండి? దాని మీద గుప్తా గారు ఏమి వివరణ ఎవరు ఇవ్వట్లేదు. మరి తప్పే కదా అక్కడ జరిగింది, ఒకళ్ళని కొట్టకూడదు కదా. పబ్లిక్ ప్రాపర్టీలో ఇప్పుడు రోడ్ అనేది పబ్లిక్ ప్రాపర్టీ కదా, అందరికి సంబంధించింది. సో దాని మీద మీరు అడ్డంగా కారు పార్క్ చేసినందుకు ఎవరో ఏదో అడిపోయే వల్ల రోడ్డు పోయి అడిగారు, దానికి పొలైట్ గా సమాధానం చెప్పాగా. దట్ ఏంటంటే ఇప్పుడు ఒక బిజినెస్ చేస్తారంటే పబ్లిక్ తో రిలేట్ అయ్యి ఉండాలి, పబ్లిక్ అగెనెస్ట్ గా ఉండకూడదు కదా. సో వీళ్ళు ఏమంటున్నారు అంటే మేమే ట్యాక్స్ కట్టినాం. చూడండి ట్యాక్స్ ఎవరు కడుతున్నారని ఎంప్లాయీ అన్నది మీరే యాజ్ అన్ ఎంప్లాయీ మీరు ట్యాక్స్ డైరెక్ట్ గా ట్యాక్స్ పే చేస్తారు. ఇప్పుడు బిజినెస్ చేసే వాళ్ళు ఇండైరెక్ట్ గా ట్యాక్స్ పే చేస్తారు. అది ఎంత పే చేస్తున్నారు అనేది ఎవరికి తెలియదు. మీరు చూడండి, మీరు గ్రాసరీ షాప్కి వెళ్తారు జనరల్గా, మార్వాడి షాప్ అంటే అక్కడ మీకు ఎప్పుడైనా క్యాష్ బిల్ వచ్చిందా మిమ్మల్ని అడుగుతున్నాను నేను. మీరు ఎప్పుడైనా యాజ్ యాంకర్ గా మీరు ఉన్నారు కదా, మీరు ఎప్పుడైనా గ్రాసరీ షాప్కి వెళ్ళి పప్పులు ఉప్పులు తెచ్చారు, అక్కడ మీకు ఎప్పుడైనా క్యాష్ బిల్ వచ్చిందా? క్యాష్ బిల్ ఇవ్వరు. ఏమడిగారు? మీరు ఎప్పుడు గ్రాసరీ మీరు కిరాణా షాప్కి వెళ్ళారు, మార్వాడి షాప్కి వెళ్ళారు, మీరు ఏ పర్చేజ్ చేశారు, బిల్ ఎలా ఇస్తాడు? ఒక వైట్ పేపర్ మీద రాసి ఇంత ఏందని ఇస్తాడు. దానికి ట్యాక్స్ ఎట్లా డైరెక్ట్ ట్యాక్స్ ఎట్లా పే అవుతుంది? కాదు కదా, అవ్వట్లేదు కదండి. సో వాళ్ళు ఎట్లా అన్ని షాపుల్లో అలా లేదు కదండి. కొన్ని మేబీ మీరు అన్నట్లు కొన్ని షాపుల్లో ఉండుండొచ్చేమో, బట్ అన్ని షాపుల్లో అలాగే ఉంటుంది అంటారా? మోస్ట్ ఆఫ్ ద షాప్ లో వైట్ పేపర్ మీద బిల్ ఇస్తారు. ఓకే, ఎప్పుడు కూడా క్యాష్ మెమో మీద బిల్ రాదు. అంటే వైట్ పేపర్ మీద ఇచ్చిన వాళ్ళు, బిల్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, లేరని నేను చెప్పను. కానీ కాకపోతే నేను ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు, వాళ్ళు మార్వాడినా లేకపోతే ఇంకోటి నేను ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు. అందరూ ఉండుండొచ్చు చాలా మంది. ట్యాక్స్ కడుతున్నామండి, అంటే మేమే ట్యాక్స్ కడుతున్నామండి. మరి ఎంప్లాయీస్ అందరూ ఏం చేస్తున్నారండి? ఎంప్లాయీస్ ట్యాక్స్ కట్టట్లేదా? డైరెక్ట్ ట్యాక్స్ వాళ్ళే కడుతున్నారు, బిజినెస్ మెన్స్ కట్టట్లా. బిజినెస్ చేసే వాళ్ళే ట్యాక్స్ కట్టట్లేదు, అందుకని మనకి ఈ ప్రాబ్లం. రైట్. థ్యాంక్ యూ సతీష్ గారు మాతో మాట్లాడినందుకు. ప్రదీప్ రెడ్డి ఉన్నారు మణికొండ నుంచి, హైదరాబాద్. ప్రదీప్ రెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే అండి. సార్ నేను గత 2 రోజుల నుంచి చూస్తున్నానండి మార్వాడీస్ ఇది గో బ్యాక్ మార్వాడీస్ అది ఇది అని చెప్పేసి. సార్ ఒకటే క్వశ్చన్ సార్, ఇప్పుడు వ్యక్తిని వ్యవస్థను ఎలా సార్ కలుపుతాం మనము? ఒక వ్యక్తిని కొట్టాడు, ఆ వ్యవస్థ టోటల్ వ్యవస్థ కలిపి అతన్ని కొట్టలే కదా సార్ అతన్ని. సారీ, మీ వాయిస్ కొంచెం క్లియర్ గా లేదు, మరొకసారి చెప్పరా? ఒక వ్యక్తిని వ్యవస్థను మనం కలపలేం కదండి. ఇప్పుడు ఒక వ్యక్తి చేసే మిస్టేక్ ని ఒక వ్యవస్థ మొత్తానికి ఎలా అంటగడతారు మనము? ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రదీప్ రెడ్డి సార్ నా పేరు, నేను మర్డర్ చేశాను, మా రెడ్డిస్ మొత్తం మర్డర్ చేసినట్ట. ఇప్పుడు గౌడ్ బిడ్డ ఉన్నాడు, గౌడ్ బిడ్డ అని కొట్టిండు, ఆ గౌడ్స్ మొత్తం కొట్టినట్ట కాదు కదా సార్. ఇప్పుడు నేను మర్డర్ చేస్తే నాకు శిక్ష చేయండి, మీరు మర్డర్ చేస్తే మీకు శిక్ష చేయండి. ఇప్పుడు మార్వాడీస్ అని చెప్పేసి మీరు కొత్త ఎలిగేషన్ తీసుకొస్తున్నారు. రేపు బాంబేలో మన అనామకులు మనోళ్ళు తెలంగాణలో పోయి బాంబేలో బీహార్లో బాంబేలో పనిచేస్తున్నారు. అక్కడ అందరికి వాళ్ళకి వచ్చేసి అక్కడ మనోళ్ళను వాళ్ళందరూ ఒకటే మనోళ్ళను ఏమైనా చేసి ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? ఇప్పుడు టాక్సేషన్ గురించి మాట్లాడుతున్నారు, టాక్సేషన్ జరిగేది ఈ టాపిక్ టాక్సేషన్ కి సంబంధం కాదు కదా సార్, ఇది అది డిఫరెంట్ టాపిక్. ఇక్కడ జరిగింది వ్యక్తికి కొట్టడం తప్పు. యాజ్ తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు ఎవరైనా సరే ఒక వ్యక్తిని కొట్టడం 100% తప్పు. అది ఒప్పుకునేది లేదు. ఇంత మీడియాలో ఇంత సర్క్యులేట్ అవుతున్నప్పుడు పోలీసులు ఏం చేస్తున్నారు సార్? ఇప్పుడు తెలంగాణ శ్యామ్ గారికి నేను రెస్పెక్ట్ ఇస్తాను, తెలంగాణ పరిస్థితి రెస్పెక్ట్ ఇస్తాను, బట్
వ్యక్తి వేరు, వ్యవస్థ వేరు. వ్యక్తిని కొట్టిండ్రు, టోటల్ తెలంగాణ మొత్తాన్ని కొట్టలేదు వాళ్ళు, ఒక వ్యక్తిని కొట్టిండ్రు. అసలు జరిగింది అన్యాయం కాదనను, కానీ టోటల్ మార్వాడి మొత్తాన్ని గో బ్యాక్ అనడం అనేది, నేను తెలంగాణ పరిస్థితి నేను కూడా సపోర్ట్ చేయట్లేదు దానికి. వ్యక్తిని శిక్షించండి, వాళ్ళు భయపడతారు. అప్పుడు మీరు సిస్టాన్ని మీరు స్ట్రిక్ట్ చేయండి, సిస్టాన్ని స్ట్రిక్ట్ చేస్తే అప్పుడు మిగతా వాళ్ళు భయపడతారు. అంతేగాని ఇప్పుడు 2 రోజులు మీరు గో బ్యాక్ మార్వాడిసినంత మాత్రం వాళ్ళు వెళ్ళిపోతారా? వాళ్ళు రాత్రికి వాళ్ళు వెళ్ళిపోతారా? మనకు భయపడి వాళ్ళు రాత్రికి వెళ్ళిపోతారా? అసలు మనం ఎంతమంది మనోళ్ళు తెలంగాణలో పనిచేస్తున్న దాంట్లో అలా కాదు కదా. సిస్టాన్ని మీరు మార్చండి. మీరు అతను కొట్టినప్పుడు మీడియా ఏం చేస్తుందో, మీడియా తర్వాత కొట్టిన తర్వాత మీడియా దానికి మీరు ఎంతసేపు ఉన్నా వీళ్ళకి ఇస్తున్నారు. కానీ ఆ కొట్టిన దెబ్బతిన అతను ఎక్కడున్నాడు? ఆ దెబ్బతిన అతని పరిస్థితి ఏంటి? అది కూడా ఆలోచిస్తలేరు. ఎంతసేపు ఉన్నా గో బ్యాక్ మార్వాడిస్ అంటున్నారు. ఎందుకు మార్వాడిస్ ఎందుకు పోవాలి? రేపు నేను పోతాను, రేపు నేను చెన్నైలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాను సార్. వాళ్ళందరూ నన్ను తమిళందరూ మీ తెల్లవాళ్ళకి ఏం పని, మీ తెలంగాణకి ఏం పని, మీరు అందరూ వెళ్ళిపోండి మాకని చెప్పేసి మేము ఏడుకోవాలి. అప్పుడు వ్యక్తి వేరు, వ్యవస్థ వేరు. ఓకే, రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ ప్రదీప్ రెడ్డి గారు రెస్పాండ్ అయినందుకు. మరొకసారి ఇక్కడ మనం చూస్తున్నాం, మార్వాడీలకు మీరు సపోర్ట్ చేస్తున్నారా అనే ప్రశ్న ఆర్టీవీ అడిగింది. ఈ మాట అడిగినప్పుడు 36% మంది ఎస్ అంటే 64% మంది నో అంటున్నారు. ఎందుకని ఎక్కువ శాతం మందికి మార్వాడీలో ఈ గోబ్యాక్ మార్వాడి అనే అంశం మీద ఎందుకు చాలా ఇంట్రెస్ట్ కనిపిస్తుంది? చాలామంది మార్వాడీలకు వ్యతిరేకంగా ఎందుకు ఓటేస్తున్నారు, ఎందుకు కామెంట్ చేస్తున్నారు అనేది చాలామంది చాలా రేషనల్గా ఆలోచిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ప్రదీప్ రెడ్డి గారు కాల్ చేశారు, ఇది ఒక వ్యక్తి చేసిన దాన్ని వ్యవస్థకి అంటించొద్దు, మనం కరెక్ట్ కాదు అని చెప్తున్నారు. కరెక్టే, మనం ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాల్సిన విషయమే. కానీ చాలామందికి ఇలాంటి ఒక అభిప్రాయం వచ్చింది అంటే సమాజంలో నిజంగా ఈ వస్తున్నటువంటి ఆరోపణల్లో నిజం ఎంత ఉంది? నిజంగానే మార్వాడి షాపుల్లో బయట వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వట్లేదా, అవకాశాలు ఇవ్వట్లేదా? అలాగే మార్వాడీలు నిజంగానే దోచుకుంటున్నారా? ఎక్కువగా ఈ వడ్డీలు తీసుకోవడం కానీ, లేదంటే డాక్యుమెంట్స్ పెట్టుకొని ఆ తర్వాత గొడవలు చేయడం కానీ ఇలాంటివి జరుగుతున్నాయా? ట్యాక్సులు నిజంగానే ఎగ్గొడుతున్నారా? ఇలా ఎందుకని అసలు ఇలాంటి అభిప్రాయం ఎక్కువ మందిలో ఉంది? చాలామంది ఇక్కడ కామెంట్స్ చేసేవాళ్ళు కానీ, ఈ ఓటింగ్లో పాల్గొన్న వాళ్ళు కానీ, కాల్స్ చేస్తున్న వాళ్ళు కూడా చాలామంది అలాంటి అభిప్రాయం ఉంది. సో ఎందుకని అసలు ఇలాంటి ఒక అభిప్రాయం ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది మనం డిస్కస్ చేయాలి. అలాగే ఈ గోబ్యాక్ మార్వాడి అనే అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలు మాతో పంచుకోవాలనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్స్కి కాల్ చేయొచ్చు, మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చు. పార్టీలు సైతం దీని గురించి రెస్పాండ్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే బండి సంజయ్ మాట్లాడారు, అలాగే రాజాసింగ్ మాట్లాడారు, ఇటు మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షులు మాట్లాడారు. అంటే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఈ అంశాలకు సంబంధించి రెస్పాండ్ అవుతున్నాయి. బీఆర్ఎస్ ఇంకా దీనికి సంబంధించి మాట్లాడాల్సి ఉంది. రేపు దీని గురించి ధర్నా చేయబోతున్నారు గోబ్యాక్ మార్వాడి అంటూ. తెలంగాణ కల్చర్ని మార్వాడి కల్చర్ డామినేట్ చేస్తుందని, లేకపోతే ఇక్కడ స్పాయిల్ చేస్తున్నారంటూ మాట్లాడుతున్న వాళ్ళు లేకపోలేదు. అసలు ఎందుకు ఇలాంటి అభిప్రాయాలు వస్తున్నాయి? నిజంగా ప్రాక్టికల్గా ఇవన్నీ జరుగుతున్నాయా? చేస్తున్నటువంటి ఆరోపణల్లో నిజం ఎంత ఉంది అనేది పక్కన పెడితే అసలు ఉందా లేదా అనేది కూడా ఇక్కడ చాలా కీలకంగా మారుతుంది. జరిగినటువంటి గొడవ మీరు చూస్తున్నారు, స్క్రీన్ మీద విజువల్స్లో మీరు చూడొచ్చు. ఆ కార్ పార్కింగ్ విషయంలో జరిగినటువంటి గొడవ, అలాగే తెలంగాణ శ్యామ్కి ఒక మార్వాడి వ్యక్తి ఫోన్ చేసి మాట్లాడినటువంటి మాటలు మీరు చూస్తూనే ఉన్నారు. వాటితో పాటు గోరెడ్డి రమేష్ రాసినటువంటి పాటను డిలీట్ చేసి అతన్ని అరెస్ట్ చేసినటువంటి తీరు మీరు చూస్తున్నారు. ఇప్పుడు ఈ ఉద్యమం రావడాన్ని మనం చూస్తున్నారు. చాలామంది స్థానిక వ్యాపారులు కూడా ఇలాంటి విషయాల్లో విమర్శలు చేస్తున్నారు. మరోవైపు మార్వాడీస్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కానీ, మార్వాడీస్ కానీ మమ్మల్ని ఎవరో ఒకళ్ళిద్దరు చేసిన తప్పులకి మమ్మల్ని ఎందుకు బాధ్యులు చేస్తున్నారు? అందరూ ఒకలా కాదు, ఒకళ్ళిద్దరు చేసిన తప్పులకి మమ్మల్ని వాళ్ళందరితో కలపొద్దు అనేది వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాట కూడా మనం వింటూనే ఉన్నాం. మేము హైయెస్ట్ ట్యాక్స్ పేయర్స్, ఇక్కడ హైదరాబాద్లో ట్యాక్స్ పే చేస్తున్నాం, తెలంగాణకి ట్యాక్స్ పే చేస్తున్నాం మేము వ్యాపారాలు చేసుకొని. సో మేము వీఆర్ సపోర్టింగ్ గవర్నమెంట్ కదా, వీఆర్ సపోర్టింగ్ స్టేట్ కదా అనేది వాళ్ళ అభిప్రాయం కనిపిస్తుంది. సో ఈ అంశాల మీద మీ అభిప్రాయాలను పంచుకోండి, మాతో కామెంట్ చేయండి, కాల్స్ చేయండి. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్స్కి కాల్ చేసి మీరు మాతో మాట్లాడచ్చు, మీ అభిప్రాయాలను కూడా పంచుకోవచ్చు. మనతో మరికొంతమంది జాయిన్ అవుతున్నారు. నందగోపాల్ జాయిన్ అవుతున్నారు, మార్వాడి కమ్యూనిటీ సపోర్టర్గా మనతో ఉన్నారు. నందగోపాల్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్. బట్ మీరు మాట్లాడే ఒక్క నిమిషం ముందు ఒక్కసారి నేను బండి సంజయ్ గారు అలాగే రాజేష్ సింగ్ గారు వీటి గురించి రెస్పాండ్ అయ్యారు, జరుగుతున్నటువంటి అంశం గురించి. ఒకసారి వాళ్ళు ఏం మాట్లాడారో విని నేను మీతో మాట్లాడతాను ప్లీజ్. ఇవాళ మటన్ ఎవరు కొట్టాలి? ఇలా మార్వాడీలు ఎవరు కురవుతుంది దెబ్బతిస్తలేరు, మార్వాడీలు ఎవరిని దోచుకుంటున్నారు, వాళ్ళు దాచుకుంటలేరు. వాళ్ళు వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటున్నారు.
ఇవాళ హిందువులైనటువంటి ఇలా మటన్ ఎవరు కొట్టాలని మీరు ఎప్పుడు మటన్ ఎవరు కొట్టాలి? కట్కోలు మటన్ కొట్టాలి. హిందువులైన కట్కోలు మటన్ కొట్టాలంటే మా నయీం మటన్ షాప్ కట్కోల పుట్టగొట్టేది ఎవరు చెప్పండి? ఇవాళ కులవతలు పుట్టగొట్టేది ఎవరు చెప్పండి? ఇవాళ డ్రై క్లీన్ షాప్ ఎవరు పెట్టాలి? రజకులు డ్రై క్లీన్ షాప్ పెట్టాలి. హిందువులైన రజకుల పుట్టగొట్టేది ఇవాళ మోడర్న్ డ్రై క్లీనర్ అంటారు. ఇవాళ డెకరేషన్ ఎవరు చేయాలి? మేధలో డెకరేషన్ చేయాలి. డెకరేషన్ ఎవరు చేస్తున్నారు? ఇవాళ ఇలా హిందువుల కులవతం దెబ్బతీసేది వీళ్ళ, హిందువులను రాష్ట్ర రంపాన పెట్టేది వీళ్ళ. దాని గురించి మాట్లాడమని చెప్పండి. గుజరాత్ గోబ్యాక్ కాదు ఇలా బీసీలైన హిందువుల కులవతం దెబ్బతీస్తున్నారు ఇవాళ. వాటి గురించి మాట్లాడమని చెప్పండి. నేను అంటుండే ఇవాళ మటన్ ఎవరు కొట్టాలి? ఇలా మార్వాడీలు ఎవరు కులవతం దెబ్బతీస్తలేరు. మార్వాడీలు ఎవరిని దోచుకుంటున్నారు, వాళ్ళు దాచుకుంటలేరు. వాళ్ళు ఇవాళ వాళ్ళ వ్యాపారం చేస్తారు. मारवाड़ी राजस्थानी 36 कौम के जो हमारे भाई बंधुओं को जो टारगेट किया जा रहा है, जो उनको बदनाम करने का जो प्रयत्न किया जा रहा है, यहां हम बर्दाश्त नहीं करेंगे। एक छोटी मोटी लड़ाई हुई थी सिकंदराबाद कोई क्षेत्र में पार्किंग को ले लेकर, तो एक हमारा कोई एससी भाई था और एक हमारा कोई मारवाड़ी शायद कोई भाई था, उनमें छोटी मोटी लड़ाई हुई और वो सेटलमेंट भी हो गया। लेकिन उस छोटी सी लड़ाई को ले लेकर जो छोटे मोटे जो लीडर होते हैं ना, एक ऐसा वातावरण खराब करने का प्रयत्न करे कि ये मारवाड़ी बाहर से आकर हमारे पर हमला कर रहा है, ये मारवाड़ी बाहर से आकर डुप्लीकेट सामान बेच रहा है, ये मारवाड़ी आज खुद की दुकान लगा लेता है और तेलंगाना के किसी व्यक्ति को काम पे नहीं रख लेता, खुद के व्यक्तियों को लगा लेता है। आज हमारे तेलंगाना के लोगों को काम नहीं मिल रहा है। इन मारवाड़ियों की वजह से हमें नुकसान हो रहा है। రాష్ట్రంలో మార్వాడీలు కొనేళ్ల తరబడి ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కానీ సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వారు భాగము. ఎవరు వారిని ఇక్కడ నుంచి పారదోలే పరిస్థితి ఉండదు. దాన్ని కాంగ్రెస్ పార్టీ సమర్థించారు. రైట్. బీజేపీ కాంగ్రెస్ రెండు పార్టీల నుంచి సపోర్ట్ లభిస్తుంది మార్వాడీస్కి. నందగోపాల్ గారు మనతో జాయిన్ అయ్యారు. నందగోపాల్ గారితో మాట్లాడదాం. నందగోపాల్ గారు నమస్తే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్. नमस्कार जी, नमस्कार जी। యా, జరుగుతున్నటువంటి ఈ గొడవ గురించి మీ అభిప్రాయం रहा था अभी कि जी యా యా ఇప్పుడు జరుగుతున్నటువంటి గోబ్యాక్ మార్వాడి काफी चर्चा चल रही थी, बहुत अच्छी चर्चा है। हाँ जी जी बोलिए बोलिए। बिल्कुल चर्चा होनी भी चाहिए इसी चर्चा, क्योंकि सारे जितने भी संकोच हैं हमारे पूरे दूर हो जाना चाहिए। मैं अखिल भारतीय मारवाड़ी युवा मंच जो हमारे 800 ब्रांचेस है और अभी तेलंगाना में 40 ब्रांचेस है हमारे, और सेवा कार्य करते हैं हम लोग। सेवा कार्य उन लोगों के लिए करते हैं जो बिल्कुल छोटे छोटे गाँव में होते हैं। ऐसे लोगों के बीच में जा कर के हम लोग सेवा करते हैं, ब्लड कैंप करते हैं, स्वास्थ्य शिविर करते हैं, और साथ में वहाँ के लोगों के जो विकलांग लोग हैं उनके लिए जो है हम कैलिपर कैंप्स भी लगाते हैं। तो छोटे छोटे गांव में जाकर करते हैं जिसमें एक भी मारवाड़ी नहीं होता है। सारे के सारे वहाँ के लोग होते हैं। वहाँ के చిన్న రిక్వెస్ట్ నందగోపాల్ గారు, కెన్ యూ హియర్ మీ? ఒక చిన్న రిక్వెస్ట్. ఎక్కువ మంది మన తెలుగు నందగోపాల్ గారు, కెన్ యూ హియర్ మీ? నా మాటలు వినిపిస్తున్నాయా? ఎస్ ఎస్ యా యా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎక్కువ మంది తెలుగు వాళ్ళు ఉన్నారు, మీరు పూర్తిగా హిందీలో మాట్లాడుతున్నారు కదా, మీరు అవకాశం ఉందా మీకు తెలుగు కొంచెమైనా వచ్చా, మాట్లాడగలుగుతారా? ఓకే ఓకే, కొంచెం కొంచెం వస్తుంది. మీరు మిక్స్డ్ తెలుగు మాట్లాడినా పర్లేదు, అర్థం కలిగితే చాలు ప్లీజ్. ఓకే యా ప్లీజ్. ఓకే, ఇక్కడ మాది తెలంగాణలో 40 బ్రాంచెస్ ఉన్నాయి మార్వాడి యువ మంచి. 40 బ్రాంచెస్ సేవా కార్యంలో ఉన్నారు మొత్తం. ఏ సేవా కార్యం అంటే कैलिपर कैंप्स, स्वास्थ्य शिविर అదే ఉన్నది. ఓన్లీ సేవా కార్య ఫర్ అవర్ ట్రైబల్ పీపుల్స్. ఆ కోసం ఇది మార్వాడి యువ మంచి ఇక్కడ గట్టి అనే 30 ఇయర్స్ అయింది. 30 ఇయర్స్ బిఫోర్ ఇది మార్వాడి యువ మంచి ఇక్కడ స్థాపన చేసినాం మేము. ఆల్ ఇండియాలో 800 బ్రాంచెస్. ఎక్కడ కూడా తెలంగాణ ప్రాంతాల్లో నాగరికులు ఎక్కడ కూడా ఇండియాలో ఎక్కడ కూడా ఉన్నారు అంటే, ఇక్కడ ప్రాబ్లంలో ఉన్నారు అంటే ఇక్కడ నుంచి మేము ఇది ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. ఎక్కడ ఏ రాజ్యంలో, రాజస్థాన్ ఉన్నాయి, ఉత్తరప్రదేశ్, బీహార్, ఎవరు తెలంగాణ పీపుల్స్ ప్రాబ్లంలో ఉంటారంటే మేము ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి అది ప్రాబ్లం సాల్వ్ చేస్తాం.
ఏది ప్రాబ్లం కొంచెం పైసల కోసం ఉన్ననే ఇది యాక్సిడెంట్ కానీ ఎనీ టైప్ ఆఫ్ సో मारवाड़ी गो बैक इपड़ो ये थोड़ा सा हंसी आता है हमको कि इस तरह से बात करते हैं 250 इयर्स पहले हम लोग आए हुए हैं यहाँ पर तो समझ में नहीं आए छोटी सी लड़ाई के लिए इतना बड़ा इशू बनाना और हम तो मिलकर रहते हैं हमारे पास तो यहाँ के खून में हमारे पास तेलंगाना का खून है हम तो हर उत्सव में जाते हैं यहाँ के ये तेलंगाना में ऐसी बात को उभारना कुछ समझ वाली बात नहीं कभी कभी हंसी आती है कि इस तरह से भी प्रश्नों को उठाया जाता है तो ये हम स्वीकार नहीं किया जाएगा हम यहाँ के लोगों के साथ है पैदा यहीं पे हुए हैं हम मोगरम बस्ती में पैदा हुए वहीं के बच्चों के साथ खेले हुए हैं तो ये कहाँ से बात उठती है समझ में नहीं आई ये भावना बिल्कुल गलत है ऐसी भावना आनी नहीं चाहिए इन भावनाओं को समाप्त करने के लिए हमको ज़रूरी है कि जो है आज जो चर्चा हो रही है ऐसी चर्चाओं के माध्यम से लोगों तक बात पहुँचनी चाहिए धन्यवाद बहुत बहुत యా కాలర్స్ ఉన్నారు మనతో కాలర్స్తో కూడా మాట్లాడదాం చాలా మంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు ఒకసారి సంపత్ జాయిన్ అవుతున్నారు సంపత్ పాటిల్ గోదావరి ఖన్ నుంచి సంపత్ పాటిల్ గారు పటేల్ సార్ యా సంపత్ పటేల్ గారు యా ప్లీజ్ మాట్లాడండి సార్ నందు గారు మీరు చాలా 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 బాగా చేస్తున్నారు సార్ ఒక విషయం చెప్తున్నాను సార్ ఫస్ట్ ఇప్పుడు మేము అందరం తెలంగాణ యాజిటేషన్ లో పాల్గొన్నాం సార్ పాల్గొన్న తర్వాత ఇప్పుడు ఆంధ్ర గో బ్యాక్ మార్వాడి గో బ్యాక్ ఈ గో బ్యాక్లు కాదు సార్ ఇవి గో బ్యాక్లు అంటే ఆంధ్ర గో బ్యాక్ అంటే ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోయారా సార్ ఉద్యమం మనకు వచ్చిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత వెళ్ళిపోయినరా ఇది ఏంటంటే వాళ్ళ ఆధిపత్యం మీద ఒక స్లోగన్ అంతే వెళ్ళిపో అంటే వాళ్ళు రాత్రి వెళ్ళిపోతారా పొద్దున వెళ్ళిపోతారా అని కాదు వాళ్ళ యొక్క ఆధిపత్యం ఎందుకు వచ్చింది ఈ ఆధిపత్యం గ్రామాలలో ఇప్పుడు ఇంత చిన్న ఇష్యూ సార్ ఎందుకు ఇంతగానో మీ దాంట్లో ఇంతగానో 4,000 5,000 వ్యూస్ ఎందుకు వస్తున్నాయి సార్ లైవ్ లో ఎందుకు ఉంటున్నారు ఇది గ్రామాన వ్యవస్థీకృతమైంది ఎక్కడి నుంచి రాజస్థాన్ గుజరాత్ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు మార్వాడిలో నిజాం ఇప్పుడు 500 సంవత్సరాల క్రితం తీసుకొచ్చి ఫైనాన్స్ వ్యాపారం చేసుకోవాలని చెప్పిండు వ్యాపారాలు చేసుకోవాలని చెప్పిండు ఇక్కడ అర్థమైంది సార్ వాళ్ళకు ఇక్కడ హైదరాబాద్ లో 2014 ముందు వచ్చిన మార్వాడీలతో మనకు ఎటువంటి లొల్లి లేదు ఎవరైతే 2014 తర్వాత వాళ్ళ మైండ్ సెట్ మారిపోయింది తర్వాత 2019 తర్వాత వాళ్ళు మన ఎప్పుడైతే తెలంగాణ నుంచి వాళ్ళు విడిపోయే రకంగా వాళ్ళు తెలంగాణ ప్రజల మీద ఏ విధంగా అయితే ఆధిపత్యం ప్రకటిస్తున్నారు సార్ ఇప్పుడు మన కుకట్పల్లికి పోదాం సార్ కుకట్పల్లి పోయిన తర్వాత మన ఆంధ్ర మెన్స్ ఎన్ని లేవు సార్ ఆంధ్ర మెన్స్ లో ఆంధ్ర ఓనర్ వచ్చి ఇటువంటి దాడులు చేస్తున్నాడా సార్ ఎందుకు మరి అదర్ స్టేట్ గో బ్యాక్ అని ఎందుకంటలేం మనం వీళ్ళు ఏదైతే ఆధిపత్య పోరు డబ్బు ఉన్నది అనే అహంకారంతో ఎవడు అది తెలుగోడు కాదు బీహారోడు కాదు ఛత్తీస్గఢ్ వాడు కాదు తెలంగాణ కాదు ఎవరిని చూడరు ఎవరికి వీళ్ళు ఏమంటే ఎవరి మాట వినరు వీళ్ళు ఇప్పుడు అంటున్నారు సార్ అనొద్దు మన పెద్ద కాస్మోపాలిటన్ సిటీ సార్ మన హైదరాబాద్ 50 సంవత్సరాల క్రితం 100 సంవత్సరాల క్రితం మరి ఎందుకు నువ్వు ముస్లిం గో బ్యాక్ అని అంటున్నావు ఎందుకు నువ్వు మత విద్వేషాలు రెచ్చగొడుతున్నావు అంటే నీ దగ్గరకు వచ్చేదాకా నీకు తెలియదు అన్నట్టు హలో నీ దగ్గరకు వచ్చే వరకు తెలియదు అంటే ఇప్పుడు మేము అన్న తెలంగాణ ఉద్యమం చేసినాం సార్ ఈ చిల్లర మత పంచాయతీలు కుల పంచాయతీలు లేకపోతే రాష్ట్ర పంచాయతీలు పెట్టుకోవడానికి కాదు ఈ స్టేట్ మంచి గ్రోత్ ఉండాలి అందరూ ఈ స్టేట్ కి ప్రపంచ దేశాల నుంచి రావాలని ఎందుకు అంటున్నాం సార్ ఇది కాస్మోపాలిటన్ కి మేము అందరిని ఆదరిస్తాము అందరినీ అత్తుకుంటాము అందరినీ ప్రేమిస్తాము అన్నాం మీరెందుకు ఇంతగా ఒక చిన్న విషయానికి ఎందుకు మీరు ఉలిక్కి పడుతున్నారు అంటే ఇది గ్రామాన వ్యవస్థీకృతమైంది మీరు ఎప్పుడైతే వడ్డీ వ్యాపారం చేస్తున్నారో తెలంగాణ రైతులను ఏ విధంగా వేధిస్తున్నారు మీరు సిల్వర్ లో ఏం కలుపుతున్నారు స్వర్ణకారుల వృత్తిని ఏ విధంగా మీరు దెబ్బతీస్తున్నారు ఇవన్నీ ప్రజలందరూ తెలుసు మీరు ఇప్పుడు ఏదో గుగ్గోలు పెట్టుకుంటా ఏదో చేస్తే జరగదు మీరు మీ యొక్క వైఖరిని మార్చుకోవాలి హైదరాబాద్ లో 2014 ముందు నిజాం తీసుకొచ్చిన మార్వాడీలు ఎంత మంచోళ్ళు సార్ ఎంత మంచోళ్ళు అంటే సంపత్ పటేల్ గారు నేను మాట్లాడుతున్నప్పుడు చాలా మంది చెప్తుంది ఇప్పుడు నందగోపాల్ గారు కానీ పూజా గుప్తా గారు మాట్లాడారు ఇంతకు ముందు వాళ్ళంతా మాట్లాడేది ఏంటంటే ఎవరో ఎక్కడో ఒక చోట తప్పు చేస్తే మా అందరికి ఎందుకు అంటగడుతున్నారు అందరూ అలా కాదు కదా అది వ్యక్తిగత విషయం సార్ తప్పు జరిగింది పోలీస్ స్టేషన్ కంప్లైంట్ తీసుకున్నారు వాళ్ళు ఒక్కటే వాడాలో ఉంటారు అది జరిగిపోయింది దాని గురించి అనట్లే ఒక్క సమస్య ఎవరో తప్పు చేసిరు ఎవరో చేసిరు అనట్లే మీ యొక్క యాటిట్యూడ్ లో మార్పు వస్తున్నది 2014 తర్వాత 2019 తర్వాత 2000 ఇప్పుడైతే జరుగుతుందో మీ యాటిట్యూడ్ మీరే మా దగ్గర నుంచి మీరు విడిపోతున్నారు మీరే మీ యాటిట్యూడ్ లో మార్పు పెట్టుకోండి
తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. తెలంగాణ శ్యామ్ గారు ప్రజలు మాట్లాడిన మాటలు గమనిస్తున్నారు. మీరు విన్నారా? తెలంగాణ శ్యామ్ గారి కాల్ కన్వర్సేషన్ మీరు విన్నారా? విన్నాను సార్. మీరు ఏ విధంగా ధమ్కీలు ఇస్తారు? మీరు ఏ విధంగా ధమ్కీలు ఇస్తారు సార్? ఓ పక్క ధమ్కీ ఇస్తున్నారు, ఓ పక్క ధమ్కీ ఇస్తున్నారు, మరో పక్క శ్యామ్ గారు మాట్లాడుతూ గో బ్యాక్ గుజరాతీ కల్చర్, గో బ్యాక్ మార్వాడి కల్చర్ అని మాట్లాడారు. అంత ఎక్స్ట్రీమ్ గా వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయా? సార్ కల్చర్ ఇంపాక్ట్ చేసే స్థాయిలో ఉందా? ఓకే సార్. నంద్ గారు, ఇప్పుడు తెలంగాణ ఉద్యమం వచ్చింది సార్ 1969 లో. గుంటూరు గోంగూర పచ్చడి గో బ్యాక్ అన్నారు, వెళ్ళిపోయారా సార్? గుంటూరు పచ్చడి ఇప్పుడు కూడా తింటున్నాం. ఇప్పుడు నేను తినేది కూడా గోంగూర పచ్చడే. అయిపోయిందా సార్? ఆంధ్ర సాంబార్, ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అన్నారు, వెళ్ళిపోయారా సార్? అది కాదు, మీ యొక్క యాటిట్యూడ్ ను, ఆ యొక్క నినాదంతో మీరు అలర్ట్ కావాలి. ఏదో జరుగుతున్నది, మాకు మా మీద వ్యతిరేకత వస్తున్నది. మేము ఇక్కడ సార్ వాళ్ళకు కూడా, వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు సార్, మార్వాడీస్ కూడా ఉన్నారు తెలంగాణ ఉద్యమంలో. ఎవరు లేరు అంటున్నారు? చాలా మందికి సపోర్ట్ చేసిర్రు. మేము అట్లాంటిలేము. తెలంగాణ వాళ్ళు, ఆంధ్ర వాళ్ళైనా మా మిత్రులే, తమిళనాడు వాళ్ళ మాదిరి, ఛత్తీస్గఢ్, ఒరిస్సా నుంచి, ఇప్పుడు మన వరి నాట్లు నాటడానికి ఒరిస్సా నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి వస్తున్నారు సార్. ఇప్పుడు మనం వేరే స్టేట్ లో ఉన్నాము అని అంటే, ఇప్పుడు మహారాష్ట్రలో జరుగుతుందా సార్? నువ్వు మరాఠీ మాట్లాడకపోతే అక్కడి నుంచి పంపించేస్తున్నారు, ఆ తమిళ్ మాట్లాడకపోతే అక్కడి నుంచి పంపిస్తున్నారు. తెలంగాణ అట్లా లేదు కదా. మీరు ఒక దాన్ని పట్టుకొని మీరు ఎంత ఎగిరితే మళ్ళా రివర్స్ గా మనకే తగులుతుంది. మీరు ఏంటంటే ఒక ఆటిట్యూడ్ మార్చుకోండి. మీరు వచ్చే గ్రామాలలో స్వర్ణకారుల వృత్తులు, వడ్డోల వృత్తులు, వడ్డరోల వృత్తులు సార్. ఈ దీపావళికి సార్, ఈ దీపావళికి మనం ఇక్కడ జరిగే కొవ్వొత్తులు ప్లాస్టిక్ అక్కడి నుంచి వస్తున్నది, రాజస్థాన్ నుంచి అక్కడి నుంచి వస్తున్నది. ఎందుకు ఇక్కడ మీరు వ్యవస్థీకృతం అయ్యారు? ఉండండి, ఎవరు అనట్లేదు. మీరు మా మీద డామినేషన్ చేస్తే, ఇప్పుడు 100 కిలోమీటర్ల దూరం ఉన్న ఆంధ్ర ప్రాంతం వాళ్ళనే మన ఆంధ్ర స్టేట్ చేసుకున్నాము. ఆ విధంగా ఒకటే సార్ విషయము. మనం చదువుకున్న వాళ్ళము, మనం చాలా మంది చాలా రకాలుగా విఘ్నులం మనం. మీరు ఏంటంటే మీ యాటిట్యూడ్ మార్చుకోండి, బిజినెస్ మారుతుంది. ఓకే, రైట్ రైట్.